మీ పంతం కోసం కడుపులో ఉన్న బిడ్డను చంపేశారు. ఇక నేనెంత? నా ప్రాణాలు పోతే మీకు ఆస్తి వస్తుందని అనుకుంటారు. జగదాత్రి, జగదాత్రి. వదినా మీరా? సారీ వదినా, ఏదో ఆలోచిస్తూ మీరు రావడం చూసుకోలేదు. మనసులో 100 భయాలు ఆలోచనలు పెట్టుకుంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది జగదాత్రి? బాబాయ్ గురించి ఆలోచిస్తున్నావా? నిన్న నైట్ ఏం జరిగిందో బాబాయ్ నాకు చెప్పారు. బాబాయ్ కోపంలో మీ మీద అరిచారు జగదాత్రి. దాన్ని నువ్వు మనసులో పెట్టుకోవద్దు. నా బాధ మావయ్య గారు అర్చారని కాదు వదినా. ఆయన మా మీద కోపంతో ఆయన్ని శిక్షించుకుంటున్నారు. నిన్న టైంకి అత్తయ్య గారు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది. ఏంటో వదినా, లైఫ్లో ఫస్ట్ టైం చుట్టూ ఏం జరుగుతున్నా చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. నేను చేసిన తప్పు వల్ల కేదార్ కూడా శిక్ష అనుభవిస్తున్నాడు. జరిగిన పొరపాటుని నేను ఎలా సరిదిద్దుకోవాలో నాకు తెలియడం లేదు. కేదార్ మావయ్య గారి మధ్య ఆ దూరం ఎప్పటికీ దగ్గర చేయలేనేమో అని భయంగా ఉందొదినా. ఇవే ఈ భయాల గురించే నేను మాట్లాడింది. ఇలాంటి ఆలోచనలే వద్దు అని అంటున్నాను. అయినా జరిగిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. జరగబోయేదేంటో మనకు తెలీదు. మన కంట్రోల్లో లేని రెండిటి గురించి బాధపడడం వేస్ట్. నువ్వు వాటి గురించి ఆలోచించి బాధపడడంలో అర్థమే లేదు. నీ చేతిలో ఉన్నది ఈ క్షణం. ఈ క్షణంలో నువ్వు ఏం చేయగలవో ఆలోచించు. ఎలా మీరిద్దరు సంతోషంగా ఉండగలరో చూసుకోండి, అంతే. కానీ మావయ్య గారు... నిజమేంటో తెలిసిన రోజు బాబాయ్ మనసులో కోపం పోతుంది జగదాత్రి. అంటే వదినా, మీరు నిషి అబార్షన్కి కారణం నేనే అని నమ్మడం లేదా? శత్రువు ప్రమాదంలో ఉన్న ప్రాణాలు ఇచ్చి కాపాడే నువ్వు నీ చెల్లి కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయగలవని నేనెలా అనుకుంటాను జగదాత్రి? నువ్వు నిషికని కిందికి నెట్టడం నేను చూశాను. దానివల్లనే నిషిక ప్రెగ్నెన్సీ పోయిందని డాక్టర్ చెప్పడమో విన్నాను. ఆ క్షణం నీ మీద నాకు కూడా కోపం వచ్చింది. కానీ ఆలోచిస్తే అర్థమైంది, నేను నమ్మిన జగదాత్రి ఇలా ఎప్పటికీ చేయదని. నేను చూసింది నమ్మాలా, నిన్ను నమ్మాలా అంటే నిజమేంటో తెలియకపోయినా, జరిగింది అర్థం కాకపోయినా నేను నిన్నే నమ్ముతాను జగదాత్రి. నేను నిన్నే నమ్ముతాను జగదాత్రి. నేను నిన్నే నమ్ముతాను జగదాత్రి. వదినా, ఏం చెప్పాలో కూడా... నువ్వేం చెప్పకు జగదాత్రి, నాకంతా తెలుసు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో జగదాత్రి, ఈ వజ్రపాటి కౌశికి నిన్ను నమ్ముతుంది. జరిగిందేంటో నాకు తెలీదు, తప్పెవరిదో నాకు తెలీదు. కానీ నిజాన్ని మాత్రం బయట పెట్టు. తప్పెక్కడ జరిగిందో అందరి ముందు పెట్టు. నేను నమ్మిన జగదాత్రి ఏ తప్పు చెయ్యదు, చెయ్యలేదు అని అందరి ముందు తలెత్తుకొని నిలబడు. సరే వదినా. అప్పటి వరకు ఇలా జరగబోయే దాని గురించి భయపడుతూ బాధపడుతూ ఉండకు. అలాగే వదినా. కొన్ని రోజులు బాబాయ్కి మీరు దూరంగా ఉండడమే మంచిదనిపిస్తుంది జగదాత్రి. బాబాయ్ కోపం తగ్గాక మీరు చెప్పేదైనా వింటారు. సరే వదినా, ఇక నుంచి మావయ్య గారి విషయంలో తక్కువ ఇన్వాల్వ్ అవుతాం. సరే, నేను కిందికి వెళ్తాను. ఇవాళ యువరాజ్ ఫస్ట్ డే కదా, ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి. సరే వదినా, నేను కిందకొచ్చి పూజ చేస్తాను. ఆ లోపు మీరు వచ్చేయండి. సరే.
నిషి ఏదో ఒకటి ఇవ్వు. మరీ బ్లేజర్ సెలక్షన్ లేట్ అవ్వడం వల్ల ఆఫీస్కి టైంకి రాలేకపోయానంటే దరిద్రంగా ఉంటుంది. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ లీడ్ చేయడానికి వెళ్తున్నావు. ఎలా పడితే అలా ఎలా పంపిస్తాను యువరాజ్ నిన్ను? అంతే కదరా బోడా, అసలే కాబోయే సీఈఓ నువ్వు. నిన్ను చూడగానే అందరూ దండం పెట్టాలా. అప్పుడు గాని అక్కకి కడుపు మండి ప్రాజెక్ట్లో నుంచి కూడా మెల్లగా తప్పించేస్తుంది. ఈసారి ఆఫీస్లో చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఆఫీస్ కంట్రోల్ పూర్తిగా వచ్చే వరకు అక్కకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాకూడదు. నా బంగారు కొండ, ఇంకా ఆఫీసులో అడుగు పెట్టకుండానే అప్పుడే బుర్రను వాడేస్తా ఉండావు. అంటే ఎన్ని రోజులు వాడలేదంటున్నారా? అదే నేనంటా అనలేదమ్మి. అయినా మనమంతా ఒకటే పార్టీ కదా. నువ్వు నన్నిట్ట ఇరికించడమో ఏం బాగోలేదో. మీరన్నదే కదా నేను అన్నాను. యువరాజ్, నువ్విలానే ఆవేశంతో కాకుండా ఆలోచిస్తూ ఉంటే వదిన మీద ఈజీగా గెలవచ్చు. అబ్బో, ఆవేశపడకుండా ఉండమని ఎవరు చెప్తా ఉండారో చూడు. అత్తయ్య వినిపిస్తుంది. ఆ, ఆ, వినిపించాలనే కదా అన్నది. నన్ను ఇరికించుండవు కదా, అందుకే. యువరాజ్, నువ్వు ఇంట్లో విషయాలన్నీ మైండ్లో నుంచి తీసేసి కొన్ని రోజులు కష్టపడితే బిజినెస్లన్నీ మన చేతికొస్తాయి. నువ్వు మేనేజింగ్ డైరెక్టర్ అవుతున్నావు. ఇదొక్కటే మైండ్లో పెట్టుకో. సరే. ఈయన్నే మాట్లాడుతా ఉంటే టైం అయిపోతుంది. మొదటి రోజే టైంకి రెడీ అవ్వలేదని కౌశికి అబ్బోణ్ణి ఆఫీస్కి వద్దని అన్నా అంటది. కరెక్టే. యువరాజ్ని తప్పు పట్టడానికి కానీ తప్పు చేశాడని వేలెత్తి చూపించడానికి కానీ వదినికి ఛాన్స్ ఇవ్వకూడదు. పదండి వెళ్దాం. హ్మ్. హలో. ఏంటి భయపడ్డావా? దాత్రి, నువ్వు నిజంగా భయపడ్డావా? ఏంటి కేదార్ నువ్వు అంత సైలెంట్ గా వెనక నుంచి వచ్చి బేస్ వాయిస్ వేసుకొని హలో అంటే భయపడరా? అంటే మేడం గారు మంచి మూడ్లో ఉన్నట్టుంటే భయపెడదామని. ఓ కేదార్ నువ్వు నిన్న రాత్రి జరిగిన దానికి ఇవాళ్ళంతా బాధగా ఉంటావనుకుంటే పొద్దున్నే పాటలు పాడుతూ ఇంత హ్యాపీగా ఉన్నావేంటి దాత్రి? ఏ నేను హ్యాపీగా ఉండడం నీకు నచ్చట్లేదా? కాదు కాదు కాదు, హ్యాపీనెస్ని పంచుకుందామని.